ఖరీఫ్ సీజన్ జూన్లో ప్రారంభమై రైతులు పెద్ద ఎత్తున పంటలు నాటారు. జూన్లో కొంత డ్రై స్పెల్ వచ్చినా జూలై 3వ వారం నుంచి పెద్ద ఎత్తున వర్షాలు 2 తెలుగు రాష్ట్రాల్లో నమోదయ్యాయి. శ్రీశైలం ప్రాజెక్టు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇప్పటికే 1200 టీఎంసీలు శ్రీశైలం ప్రాజెక్టు దాటుకొని కృష్ణా నీరు నాగార్జున సాగర్కి చేరింది. 50 సంవత్సరాల్లో ఇదే గరిష్టమైన రికార్డు. అంటే అంత పెద్ద ఎత్తున వర్షాలు నమోదయ్యాయి. ఇప్పటికీ కూడా శ్రీశైలం నాగార్జున సాగర్లో గేట్లు ఎత్తి వరదనీటిని కిందికి వదులుతూ ఉన్నారు. మొదట్లో కొంచెం వర్షాలు ఇబ్బంది పెట్టినా తర్వాత అనుకూలించాయి. మరో 2 నెలల పాటు కూడా వర్షాలు ఉండబోతున్నాయి. రైతులు ఇప్పటికే పత్తి సాగులో తీవ్ర నష్టాలను ఎదుర్కొంటూ ఉన్నారు. ఎప్పుడైతే గులాబీ పురుగు పత్తిలోకి అటాక్ అయిందో అప్పటి నుంచే పత్తి దిగుబడులు ఎకరాకు 4-5 క్వింటాలు పెంచడం లేదు. ఎకరాకు 20 క్వింటాల పత్తి దిగుబడి సాధించిన రైతులు అదే భూమిలో 4-5 క్వింటాల పత్తి కూడా తీలేకపోతా ఉన్నారు. వాతావరణం అనుకూలించడం లేదు, గులాబీ పురుగుకి మందే లేదు. ఇక పత్తి సాగుకి ఎకరాకి 50,000 ఖర్చు అవుతూ ఉంటే 4-5 క్వింటాలు పండిస్తే కేంద్ర ప్రభుత్వం క్వింటాకు 8,110 రూపాయలు మద్దతు ధర ప్రకటించింది. కేంద్రం కేవలం మద్దతు ధరలను ఢిల్లీలో కూర్చొని ప్రకటించడం తప్ప రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు, రైతులకు ఆ ధర దక్కుతుందా లేదా చూసే వ్యవస్థ లేనే లేదు. రైతులు మద్దతు ధర దక్కడం లేదని రోడ్డు మీద పడి గగ్గోలు పెట్టి డొల్లితే తప్ప సిసిఐ పత్తి కొనుగోలు చేయడానికి రంగంలో దిగదు. ఒకవేళ సిసిఐ పత్తి కొనుగోలు చేయడానికి రంగంలోకి దిగినా తేమ ఎక్కువగా ఉంది, పింజ పొడవలేదు, పత్తిలో ఆకు ఉంది, రకరకాల నాణ్యత లేదంటూ అనేక అబ్జెక్షన్స్ పెట్టి పత్తి ధరలో 20% నుంచి 30% కోత వేస్తారు మద్దతు ధరలో. దీంతో రైతులు ఈ బాధంతా పడలేక గ్రామాల్లోనే ఇంటి దగ్గరే క్వింటా పత్తి 5,000కి అమ్ముకుంటా ఉన్నారు. క్వింటా పత్తి పొలం నుంచి ఇంటికి తీసుకొచ్చినందుకే కూలీలకి 2,000 రూపాయలు ఖర్చు అవుతా ఉంది. పండించిన రైతు గాలికి పోతా ఉన్నాడు. కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలు ప్రకటించి ఘనంగా పెంచుకుంటూ పోతా ఉన్నామని ప్రచారం చేసుకుంటూ ఉంది. ఆ మద్దతు ధర రైతుకు దక్కుతుందా లేదా అని చూసే వ్యవస్థ ఈ దేశంలో లేదు. మరలా మొదలైంది. పత్తి రైతుకి తెలంగాణలో, ఆంధ్రాలో, కర్ణాటకలో ఎక్కడా కూడా మద్దతు ధర దక్కడం లేదు. 8,110, ఆ 110 తీసేసినా కనీసం రైతుకి 8,000 రూపాయలు ధర దక్కడం లేదు. 5,000 రూపాయలకి దళారులకు అమ్ముకుంటూ ఉన్నారు. మరి సిసిఐ రంగంలో దిగాలిగా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధికారులను ఆదేశించాలిగా. కనీసం సిసిఐ రంగంలో దిగితే 8,000 కాకపోయినా 7,000 కన్నా కొనుగోలు చేయాలిగా. పరిస్థితి లేదు. ఇలాగే గనక మరికొన్ని సంవత్సరాలు ముందుకెళ్తే రైతులు వ్యవసాయం చేయరు. ఇప్పటికే పిల్లల్ని ఏదో ఒక విధంగా చదివించుకొని చిన్న ఉద్యోగం సాధించుకోమని పంపిస్తున్నారు, ప్రైవేటు ఉద్యోగం కనీసం. ఇక ఆ కుటుంబంలో ఎవరైనా ఉద్యోగంలో జాయిన్ అయితే నెక్స్ట్ ఇయరే వ్యవసాయాన్ని ఎత్తేస్తా ఉన్నారు. అయినా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించడం లేదు. మద్దతు ధరలు కేవలం ఢిల్లీ ఏసీ రూములకే పరిమితం అవుతా ఉన్నాయి, రైతుకు చేరడం లేదు. దీని మీద ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాలు తెలియజేయండి. మరలా పత్తి రైతు రోడ్డు ఎక్కాడు, కేంద్ర రాష్ట్రాలు స్పందిస్తాయా లేదా చూద్దాం, వెయిట్ అండ్ సీ. రాబోయే కొద్ది రోజుల్లో పత్తి రైతుకు న్యాయం జరుగుతుందా, ఇలాగే ఒక 2-3 నెలలు పత్తి అంతా రైతు చేతుల్లో నుంచి దళారులు వ్యాపారుల చేతుల్లోకి వెళ్ళిన తర్వాత వ్యాపారుల దగ్గర నుంచి సిసిఐ కొనుగోలు చేస్తుందా చూద్దాం. ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాలు కూడా ఈ వీడియో మీద కామెంట్ చేయండి.